జగన్నాథ రథయాత్ర ఇస్కాన్ తెనాలి వారి ఆధ్వర్యంలో జరిగే ఈ జగన్నాథ రథయాత్ర ఎంతో సుందరంగా సుమధురంగా నయనానందకరంగా ఉంటుంది. పూలతో చక్కగా అలంకరించిన రథము, రథం పైన గోపురము, గోపురానికి అటు గరుత్మంతుడు, ఇటు ఆంజనేయుడు, రథంలో బలరాముడు, సుభద్రాదేవి, జగన్నాథుడు, తులసి, వారి చెంతనే శ్రీలప్రభు పాదుల వారు. రథయాత్ర ప్రారంభానికి ముందు జరిగే కోలాటాలు, నృత్య ప్రదర్శనలు దారులను బంగారు, వెండి చీపుర్లతో చిమ్మి నీళ్లతో కడిగి అప్పటికప్పుడు వేసే పెద్ద పెద్ద రంగురంగుల రంగవల్లులు, మంగళ వాయిద్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, కోలాటాలు, చెక్క భజనలు, దశావతారాలతో అలరించే చిన్నారులు, చిన్నపిల్లలతో సహా కుటుంబమంతా కలిసి నృత్యము, భజనలు చేసే విదేశీయులు. రథయాత్ర ప్రారంభం అవ్వగానే వందల మంది జనము రథం లాగుతూ జై జగన్నాథ అంటుంటే వచ్చే శబ్దానికి ఒళ్ళు పులకరించక మానదు. రథంలో జగన్నాథుడిని చూసి భక్తి పారవస్యంతో భజనలు, నృత్యాలు చేసే ఇస్కాన్ భక్తులు. స్వదేశీ యువతులతో విదేశీ యువతులు చేసే నృత్యాలు. అంతమంది జనంలో కూడా మన చూపుని కట్టిపడేసేలా చిన్ని కృష్ణుని వేషధారణలో వచ్చే చిన్నారి బుజ్జాయిలు. అబ్బబ్బా! జగన్నాథ రథయాత్రను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఆబాల గోపాలం భక్తి పారవస్యంతో మునిగి తేలుతుంది. ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ ప్రసాదాలు అందించే ఇస్కాన్ సేవకులు. వ్యయ ప్రయాసలకు వచ్చి పూరి వెళ్ళలేని వారి కోసం ఆ జగన్నాథుడు దయార్థ హృదయంతో భక్త సులభుడై మన ఊరికే రథయాత్రలో వస్తున్నాడు. రథంలో ఆ జగన్నాథుడిని చూసిన వారికి కన్నుల పండుగలా అనిపిస్తుంది. జై జగన్నాథ్.